Very good morning to all of you. My name is Srinivas, lecturer in botany, CBR Degree College, Pittapuram. Today we have discussed about 4th semester, second BZC botany. Topic name is transportation or ascent of sap లేదా ద్రవోద్గమము. ఈరోజు మనం నేర్చుకునేటువంటి టాపిక్ ఏంటంటే ద్రవోద్గమము లేదా స్థానాంతరణ. ఇంగ్లీష్లో ఎసెంట్ ఆఫ్ శాప్ లేదా ట్రాన్స్పోర్ట్ ఆఫ్ వాటర్ అని అంటాము. ఓకేనండి, ఈరోజు ఈ టాపిక్ కోసం డీటెయిల్డ్గా నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. ఇందుకీ ఎసెంట్ ఆఫ్ శాప్ అంటే ఏంటి, ద్రవోద్గమము అంటే ఏంటి, స్థానాంతరణ అంటే ఏంటి ఒక్కసారి డిఫైన్ చేసుకుందాం. ఓకే, the movement of water from the roots to aerial parts of the plant through xylem vessels and tracheids. This process is known as called ascent of sap. అంటే ఏంటంటే నీరు అనేది వేరు నుంచి వాయుగత భాగాలకు దారు కణాలు మరియు దారు నాళాల ద్వారా ఫ్రమ్ ది లోయర్ సైడ్ అంటే కింద నుంచి పైవైపుకు ప్రయాణించడాన్ని ఏమంటారంటే ద్రవోద్గమము అంటాం. దీన్ని ఊర్ధ్వ ప్రసరణ అని కూడా అంటాం లేదా స్థానాంతరణ అని కూడా అంటాం. ఓకేనండి, నీరు అనేది కింద నుంచి అంటే వేరు నుంచి పై భాగాలకు అంటే వాయుగత భాగాలకు దారు కణాల ద్వారా దారు నాళాల ద్వారా ప్రయాణించడాన్ని ఏమంటారంటే ద్రవోద్గమము అని అంటాము. ఓకే, ఈ ఎసెంట్ ఆఫ్ శాప్ అనేటువంటి యాక్టివిటీ జనరల్గా ఏ ప్లాంట్స్లో జరుగుతుందంటే హయ్యర్ ప్లాంట్స్లో జరుగుతుంది. ఏ ప్లాంట్స్లో జరుగుతుందండి? హయ్యర్ ప్లాంట్స్లో జరుగుతుంది, వెల్ డెవలప్డ్ ప్లాంట్స్లో జరుగుతుంది, టాల్ ప్లాంట్స్లో జరుగుతుంది, ఎత్తైన మొక్కల్లో జరుగుతుంది, బాగా అభివృద్ధి చెందినటువంటి మొక్కల్లో జరుగుతుంది, మరియు ఉన్నతమైన మొక్కల్లో జరుగుతుంది. ఓకేనండి, సో ఎత్తైన మొక్కల్లో జరగడం అంటే ఏంటంటే వెరీ హైట్లో కొన్ని ప్లాంట్స్ అనేవి గ్రో అవుతూ ఉంటాయి. ఎగ్జాంపుల్ యూకలిప్టస్ కానీ లేదంటే సీక్వేయా కానీ ఇట్లాంటి మొక్కలు 90 మీటర్స్ నుంచి 100, 110, 120 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతూ ఉంటుంది. అంత ఎత్తైన మొక్కలకు నీటి యొక్క ప్రసరణ మార్గం అనేది నీరు యొక్క ప్రసరణ విధానం అనేది ఏ ప్రాసెస్లో జరుగుతుందంటే ఎసెంట్ ఆఫ్ శాప్ అనేటువంటి యొక్క ప్రాసెస్ ద్వారా జరుగుతుంది. మరి లోయర్ ప్లాంట్స్లో ఎట్లా జరుగుతుంది సార్ అంటే లోయర్ ప్లాంట్స్లో రూట్ ప్రెజర్ ద్వారా జరుగుతూ ఉంటుంది. ఎత్తైన మొక్కల్లో రూట్ ప్రెజర్ అనేటువంటి యొక్క ఫోర్స్ అనేది సరిపోదు కాబట్టి ఎసెంట్ ఆఫ్ అనేటువంటి యొక్క ప్రాసెస్ ద్వారా వాటర్ ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రమ్ ది లోయర్ సైడ్ నుంచి హయ్యర్ సైడ్కి ప్రాసెస్ యొక్క స్పీడ్ అనేది జరుగుతూ ఉంటుంది. సాధారణంగా ఈ యొక్క ఎసెంట్ ఆఫ్ శాప్ అనేది గ్రావిటేషనల్ ఫోర్స్కి ఎగైనెస్ట్గా జరుగుతూ ఉంటుంది. గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే గురుత్వాకర్షణ శక్తికి ఆపోజిట్ డైరెక్షన్లో ఈ యొక్క ట్రాన్స్పోర్టేషన్ అనేటువంటి యొక్క ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. సాధారణంగా మొక్కల్లో 10 మీటర్ల ఎత్తుకు ఒక అట్మాస్ఫియర్ ప్రెజర్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. 10 మీటర్ల ఎత్తు వరకు నీటి ప్రసరణ జరగాలంటే 10 మీటర్స్ హైట్ వరకు వాటర్ యొక్క ట్రాన్స్పోర్ట్ జరగాలంటే దానికి 1 అట్మాస్ఫియర్ ప్రెజర్ అనేది చాలా యూజ్ అవుతూ ఉంటుంది. మరి అట్లాంటిది ఈ యొక్క 100 మీటర్లు 90 మీటర్లు 110 మీటర్లు 120 మీటర్స్ హైట్ పెరిగేటువంటి ఏ ప్లాంట్స్ అయితే ఉంటాయో వాటికి అట్మాస్ఫియర్ ప్రెజర్ అనేది చాలా అవసరం. మరి అట్మాస్ఫియర్ ప్రెజర్ని క్రియేట్ చేసేది ఏంటంటే ఎసెంట్ ఆఫ్ శాప్ అనేది క్రియేట్ చేస్తుంది కనుకే ఈ యొక్క లోయర్స్ నుంచి హైయర్ ప్లాంట్స్ చాలా వేగంగా ఈ యొక్క ప్లాంట్స్లో జరుగుతుందన్న సంగతి మనకు తెలుస్తూ ఉంది. ఓకేనండి, ఇది ఎసెంట్ ఆఫ్ శాప్ యొక్క డెఫినేషన్. ద మూమెంట్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ది లోయర్ సైడ్ నుంచి ఏరియల్ పార్ట్స్ వరకు త్రో ట్రాకెట్స్ ద్వారా వెల్స్ ద్వారా జరిగే ప్రాసెస్ని ఏమంటారంటే ట్రాన్స్పోర్ట్ ఆఫ్ వాటర్ అని ఎసెంట్ ఆఫ్ శాప్ అని అంటూ ఉంటాం. ఎసెంట్ ఆఫ్ శాప్ యొక్క ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి డీటెయిల్డ్గా డిస్క్రైబ్ చేయడానికి కొన్ని థీరీస్ అనేవి మనకి ఇవ్వటం జరిగింది. ఏంటి సార్ ఆ థీరీస్ అంటే టోటల్గా
3 థియరీస్ అనేవి మనకి ఉన్నాయి. ఒకటి ఏంటంటే బయో థియరీ అంటాం, జీవ సిద్ధాంతము అంటాం. రెండోది రూట్ ప్రెజర్ థియరీ, వేరు పీడనా సిద్ధాంతం అంటాం. మూడోది ఫిజికల్ థియరీ, భౌతిక సిద్ధాంతము అని అంటాం. ఈ 3 సిద్ధాంతాలు ఎవరి స్టైల్లో వాళ్ళు ఈ యొక్క వాటర్ యొక్క మూమెంట్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ సిద్ధాంతాలు వివరించడం జరిగింది. ఓకేనండి. ఫస్ట్ టైం ఏంటంటే బయో థియరీ, జీవ సిద్ధాంతము అంటాము. ఈ జీవ సిద్ధాంతం ఏం చెప్తుంది, ద్రవోద్గమం ఎలా జరుగుతుంది, ఎవరి ఫోర్స్ ద్వారా జరుగుతుంది, ఏ కారకాల ద్వారా జరుగుతుంది, ఏ ఎనర్జీస్ ఈ యొక్క ఎసెంట్ ఆఫ్ శాప్ జరగడానికి ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి యొక్క విషయాలన్నింటినీ ఈ జీవ సిద్ధాంతం ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. జీవ సిద్ధాంతంలో మళ్ళీ 2 సెపరేటెడ్ థియరీస్ ఉన్నాయి. ఫస్ట్ థియరీని ఏమంటారంటే రిలే పంపు థియరీ అంటాం, రెండో దాన్ని పల్సేషన్ థియరీ అని అంటాము. ఓకేనండి. ఫస్ట్ రిలే పంపు థియరీ కోసం ఒక్కసారి మనం నేర్చుకుందాం. రిలే పంపు థియరీ అంటే దీన్ని ప్రపోజ్ చేసినటువంటి సైంటిస్ట్ ఎవరంటే గోడల్స్కీ అనేటువంటి శాస్త్రవేత్త ప్రపోజ్ చేయడం జరిగింది. ఈ సిద్ధాంతం ఏం చెప్తుంది అంటే ఏం చెప్తుందంట, జనరల్గా సెల్స్లో ప్రెజర్ అనేది క్రియేట్ చేయబడుతూ ఉంటుంది. ఈ సెల్స్ యొక్క ప్రెజర్ యొక్క ఇంపాక్ట్ వల్ల ఏమవుతుందంటే ఒక సెల్స్లో ఫిల్ అయినటువంటి వాటర్ ఫిల్ అవటం వల్ల క్రియేట్ అయినటువంటి ప్రెజరు తన పక్కనున్న కణానికి ముందుకి నెట్టుతుంది, ముందుకి పుష్ అవుట్ చేస్తుంది. అలా పుష్ అవుట్ చేయటం వల్ల ఈ యొక్క నీరు అనేది ఒక కణం నుంచి ఎనేదర్ సెల్కి ట్రాన్స్ఫర్ అవుతూ ఫ్రమ్ ది కింద నుంచి లోయర్ సైడ్ నుంచి హయ్యర్ సైడ్కి మూమెంట్ జరుగుతుంది అని చెప్పినటువంటి సిద్ధాంతం ఏంటంటే రిలే పంప్ థియరీ అని అంటాము. అర్థమైందండి. కణాల మధ్య కనెక్టివిటీస్ ఉంటాయి, కాంటాక్ట్స్ ఉంటాయి. ఈ కాంటాక్ట్స్ వల్ల ఒక కణము అబ్జార్బ్ చేసుకున్నటువంటి వాటరు, ఆ వాటర్ క్రియేట్ చేసేటువంటి ప్రెజరు, ఆ ప్రెజర్ యొక్క ఇంపాక్ట్ వల్ల ఆ యొక్క వాటర్ అనేది వన్ సెల్ నుంచి నైబరింగ్ సెల్కి, నైబరింగ్ సెల్ నుంచి ఎనేదర్ నైబరింగ్ సెల్స్కి అలాగ ముందుకి పుష్ అవుట్ చేయటం వల్ల, ఆ పుష్ అవుట్ చేయడానికి రీజన్ ఏంటంటే ఆస్మాటిక్ ప్రెజర్ అనేది మెయిన్ ఫోర్స్గా ఈ యొక్క మూమెంట్కి యూజ్ అవుతుంది అని డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి సిద్ధాంతాలు ఏంటంటే రిలే పంప్ థియరీ వాళ్ళు అని చెప్తాం. రిలే పంప్ థియరీ అంటే ముందుకి నెట్టడం, పంపింగ్ చేయటం. సో ఇలా పంపింగ్ చేయడానికి కణాలలో ఆస్మాటిక్ ప్రెజర్ అంటే ఆస్మాటిక్ ప్రెజర్ ఒక కణంలో ఎక్కువగా ఉంటుంది, ఏదైనా కణంలో తక్కువగా ఉంటుంది. ఎనేదర్ కాలంలో తక్కువగా ఉండటం వల్ల ముందున్న కణంలో ఎక్కువ ప్రెజర్ ఎప్పుడైతే ఉందో ఆ ప్రెజర్ ఇంపాక్ట్ వల్ల సెల్స్లో ఉన్న వాటర్ ముందుకు పంపింగ్ చేయబడుతుంది. ఆ పంపింగ్ వల్ల దాని ముందున్న కణానికి త్రోయవేయబడుతుంది. అట్లా త్రోయవేయబడటం వల్ల ముందుకు పంపింగ్ చేయటం వల్ల ఈ వాటర్ మూమెంట్ అనేది ఫ్రమ్ ది లోయర్ సైడ్ నుంచి హయ్యర్ సైడ్కి ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది అని చెప్పినటువంటి సిద్ధాంత వ్యక్తులు ఎవరంటే రిలే పంప్ థియరీ అని అంటాం. ఈ రిలే పంప్ థియరీలో ఏ కణాలు మెయిన్లీ పార్టిసిపేట్ చేస్తాయి సార్ అంటే వెజల్స్ అండ్ ట్రాకిట్స్. ఈ వెజల్స్ ట్రాకిట్స్ అంటే దారు కణాలు మరియు దారు నాళాలనే 2 కణాలు కూడా వాటర్ని అబ్జార్ప్షన్ చేసుకున్న తర్వాత వాటర్ని స్టోర్ చేస్తే కనుక ఈ వాటర్ స్టోర్ చేసి ఈ యొక్క సెల్స్ని ఏమంటారంటే రిజర్వాయింగ్ ఆఫ్ ద వాటర్ సెల్స్ అని అంటాము. అంటే నీటిని నిల్వ చేసే కణాలుగా దారు నాళాలు, దారు కణాలు పనిచేస్తూ ఉంటాయి. ఈ దారు కణాలు, దారు నాళాలతోటి ఎనేదర్ సెల్స్ అనేవి యాడ్ అయి ఉంటాయి. ఓకేనండి. ఎడిషనల్గా యాడ్ అయి ఉంటాయి. ఆ కణాలు ఏంటంటే గ్జైలం ప్యారెంకైమా అండ్ గ్జైలం ఏమంటారు ఫైబర్స్, దారు నార కణాలు. ఈ 2 కణాలు ఏం చేస్తాయి సార్ అంటే ఏం చేస్తాయంట వాటర్ని పంపింగ్ చేయటంలో మెయిన్ రోల్ ప్లే చేస్తాయంటండి. అర్థమైందండి.
దారు కణాలు దారునాళాలు పీల్చుకున్న వాటర్ని రిజర్వ్ చేస్తూ ఉంటాయి. రిజర్వ్ చేసినటువంటి వాటర్ని ముందుకి నెట్టడంలో, ప్రెజర్ని క్రియేట్ చేయడంలో ఓకేనండి ఎడిషనల్గా సపోర్ట్ చేసే కణాలు ఏంటంటే గ్జైలం ప్యారెంకైమా టిష్యూ అండ్ గ్జైలం ఫైబర్స్ అనే 2 కణాలు సపోర్ట్ చేస్తాయంట. ఇలాగా మొత్తం ఎంటైర్ గ్జైలం అనేది వాటర్ మూమెంట్ చేయటంలో మెయిన్ రోల్ ప్లే చేస్తాయి. ఈ కణాల్లో ఉన్నటువంటి నేచురల్ ప్రెజర్ వల్లే, ఆస్మాటిక్ ప్రెజర్ వల్లే, ద్రవాభిసరణ పీడనం వల్లే, ఆస్మాసిస్ అనే ప్రాసెస్ ద్వారా కణాల్లో ఉన్న నీరు ముందు కణానికి, ఆ ముందు కణానికి, ఆ తర్వాత ముందు కణానికి అలా మూమెంట్ చేస్తూ టోటల్గా ట్రాన్స్పోర్టేషను జరుగుతుంది అని చెప్పినటువంటి వాళ్ళు ఎవరంటే గోడల్స్కీ అనే శాస్త్రవేత్త రిలే పంప్ థియరీ ద్వారా చెప్పడం జరిగింది. జీవ సిద్ధాంతం. కణాలనేవి లివింగ్ ఫామ్స్ కాబట్టి, లివింగ్ సెల్స్ కాబట్టి, లివింగ్ సెల్స్ ద్వారా జరుగుతుంది అంటే దాన్ని జీవ సిద్ధాంతంగా మనం చెప్తూ ఉంటాం. క్లియర్? అర్థమైందండి? ఓకే. బట్ ఈ సిద్ధాంతాన్ని యాక్సెప్ట్ చేయలేదు, ఆమోదించలేదు. దానికి కారణం ఏంటంటే దారు ప్యారెంకైమా టిష్యూని, దారు నారకణాలను నిర్జీవం చేశారు. అంటే ఏంటంటే ఇన్యాక్టివ్ చేశారు. ఇన్యాక్టివ్ చేసేసిన తర్వాత ఎక్స్పెరిమెంట్ని అబ్జర్వ్ చేస్తే ద్రవోద్గమం అనేటువంటి యొక్క ప్రాసెస్ జరిగిందంట. సో కాబట్టి చెప్పినటువంటి స్టేట్మెంట్ రాంగ్ స్టేట్మెంట్ అని ఈ యొక్క సిద్ధాంతాన్ని ఆమోదించడం జరగలేదు. ఓకే. రెండోది పల్సేషన్ థియరీ. పల్సేషన్ థియరీని ప్రపోజ్ చేసినటువంటి ఇండియన్ ఫేమస్ ఫిజియాలజిస్ట్ ఎవరంటే సర్ జగదీష్ చంద్రబోస్ అనేటువంటి శాస్త్రవేత్త. ఈ శాస్త్రవేత్త ఏం చేశాడంటే ఓకే నాడీ ఎలాగైతే ఏమంటారో బీటింగ్ ఇస్తుందో, సంకోచ వ్యాకోచాలను ఇస్తుందో అట్లాగే ఈ యొక్క ఇంటర్నల్ బాడీలో, ప్లాంట్ బాడీలో కార్టెక్స్ సెల్స్ అనేవి కొన్ని బీటింగ్స్ ఇస్తూ ఉంటాయి, సంకోచ వ్యాకోచాలు ఇస్తూ ఉంటాయి. క్లోజింగు ఓపెనింగు, క్లోజింగు ఓపెనింగు అనే మూమెంట్ని కలిగి ఉండటం వల్ల, ఆ మూమెంట్ వల్ల తన నైబరింగ్ సెల్స్ అయినటువంటి ఈ యొక్క ఎపిడర్మిస్ నుంచి వాటర్ని అబ్జార్బ్ చేసుకొని ఎనేదర్ నైబరింగ్ సెల్స్ అనేటువంటి ఈ యొక్క గ్జైలంకి అందిస్తూ ఉంటాయి. సో అలాగ అందించడం వల్ల ఈ యొక్క వాటర్ ప్రెషర్ పెరిగి నీటి అణువుల యొక్క కాన్సన్ట్రేషన్ పెరిగి నీరు అనేది దారు కణాలు చేరుతుంది. దారు కణాల నుంచి వేగంగా ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది అని చెప్పినోడు ఎవరంటే జగదీష్ చంద్రబోస్ అనేటువంటి శాస్త్రవేత్త. అయినా సరే ఈ సిద్ధాంతాన్ని కూడా పెద్దగా ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. సేమ్ దీనికి ఎలాగైతే ఎక్స్పెరిమెంట్ చేశారో దీనికి ఎక్స్పెరిమెంట్ చేశారు, కణాలను నిర్జీవం చేశారు, అయినా ట్రాన్స్పోర్టేషను జరుగుతూ ఉందన్న సంగతి తెలిసింది. సో కాబట్టి దీన్ని ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. ఓకే. రెండో టైప్ ఆఫ్ థియరీ ఏంటంటే రూట్ ప్రెజర్ థియరీ. రూట్ ప్రెజర్ థియరీ. రూట్ ప్రెజర్ థియరీని ప్రపోజ్ చేసినటువంటి వ్యక్తి ఎవడంటే స్టీఫెన్ హేల్స్ అనే శాస్త్రవేత్త. స్టీఫెన్ హేల్స్. ఈ స్టీఫెన్ హేల్స్ని ఒక పేరుతో పిలుస్తారు తెలుసండి. ఇతనికి ఒక ఫేమస్ ఒక రివార్డు ఉంది, బిరుదు ఉంది. ఏంటి ఆ బిరుదు? ఓకే, హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఫిజియాలజీ. ఫాదర్ ఆఫ్ ఫిజియాలజీ అంటే ఏంటి? శరీర ధర్మశాస్త్ర పితామహుడు అని ఎవరిని అంటారంటే స్టీఫెన్ హేల్స్ అంటారు. భారతీయ వృక్ష శాస్త్రవేత్త పితామహుడని ఎవరంటారంటే చంద్రబోస్ గారిని అంటారు. స్టీఫెన్ హేల్స్ అనే శాస్త్రవేత్త అంత ఫేమస్ అనమాట. ఇతను ఏం చేశాడంటే రూట్ ప్రెజర్ థియరీని ప్రపోజ్ చేశాడు. రూట్ ప్రెజర్ అనే వర్డ్ని కూడా ప్రపోజ్ చేసిన వ్యక్తి ఎవడంటే స్టీఫెన్ హేల్స్. ఇతనేం చెప్పాడంటే నీరు అనేది కింద నుంచి పైవైపు ఎట్లా ట్రాన్స్పోర్ట్ అవుతుందంటే ట్రాన్స్పోర్ట్ అవ్వడానికి మెయిన్ ఫోర్స్ ఏంటి, ఎనర్జీ ఏంటి అనేటువంటి విషయాన్ని ఇతను డీటెయిల్డ్గా రీసెర్చ్ చేసినప్పుడు అతను చెప్పినటువంటి విషయం ఏంటంటే రూట్లో ఒక రకమైన ప్రెజర్ అనేది క్రియేట్ చేయబడుతుంది. దాన్ని ఏమంటారంటే రూట్ ప్రెజర్ అని అంటాం. ఆ రూట్ ప్రెజర్ వల్ల సెల్ టు సెల్ వాటర్ అనేది మూమెంట్ చేయబడి లాస్ట్కి ఎనేదర్ పార్ట్స్కి ట్రాన్స్పోర్ట్ చేయబడుతుంది అనేటువంటి విషయాన్ని ఈ యొక్క స్టీఫెన్ హేల్స్ చెప్పడం జరిగింది. ఓకేనండి. వేరులో కలిగే పీడనం. ఈ వేరులో ఎందుకు పీడనం కలుగుతుంది సార్ అంటే వేరుకున్న మూలకేశాలు, రూట్కున్న రూట్ హెయిర్స్ ఫ్రమ్ ది సాయిల్స్ నుంచి ఈ యొక్క వాటర్ని అబ్జార్ప్షన్ చేసుకున్నప్పుడు వాటర్ని పీల్చుకుంటాయి. ఎప్పుడైతే వాటర్ని పీల్చుకుందో
పీల్చుకున్న కణములో వాటర్ యొక్క ప్రెజర్ అనేది క్రియేట్ చేయబడుతుంది. ఎందుకు క్రియేట్ చేయబడుతుంది? దీని నిండా కణం, దీని నిండా అంటే ఏ కణం అయితే వాటర్ని అబ్జర్వ్ చేసుకుందో ఆ కణం నిండా వాటర్ తోటి కంప్లీట్గా ఫిల్ అవ్వటం వల్ల దాని యొక్క కాన్సన్ట్రేషన్ రిచ్గా ఉంటుంది. తన పక్కన ఉన్న కణంలో వాటర్ యొక్క కాన్సన్ట్రేషను తక్కువగా ఉంటుంది. సో దీని యొక్క ప్రెజర్, ఒత్తిడి, బిగువ వల్ల ముందుకి నెట్టి ఆ ప్లాస్మోడెస్మేటాస్ ద్వారా వాటర్ యొక్క మూమెంట్ అనేది పక్క కణానికి చేరుతుంది. అలాగా ఆ కణం నిండిన తర్వాత దాని పక్క కణం, అట్లాగా సెల్ టు సెల్ రూట్ ప్రెజర్ వల్ల వేరు కణాలలో క్రియేట్ చేయబడినటువంటి ప్రెజర్నే రూట్ ప్రెజర్ అంటాం. ఈ ప్రెజర్కి మెయిన్ రీజన్ ఎవరంటే వాటర్. ఆ వాటర్ వల్ల క్రియేట్ చేయబడింది కాబట్టి సెల్ టు సెల్ వాటర్ మూమెంట్ అనేది జరుగుతుంది అని చెప్పున్నాడు ఎవడంటే స్టీఫెన్ హేల్స్. నిజమే కావచ్చు, ఎస్ నిజమే కావచ్చు అని అనుకున్నాం అందరం కూడా. కానీ ఈ సిద్ధాంతాన్ని కూడా చాలామంది క్రిటిసైజ్ చేశారు, విమర్శించారు, ఆపోజిట్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఎందుకంటే ఒక రూట్ ప్రెజర్ యొక్క ఏమంటారు, ఒక రూట్ ప్రెజర్కు ఉండేటువంటి వాల్యూ ఎంత అంటే దాదాపు దాని వాల్యూ 21 అట్మాస్ఫియర్ ప్రెజర్ మాత్రమే క్రియేట్ చేస్తుందంట. అంటే 20 నుంచి 21 మీటర్ల ఎత్తు పెరిగే మొక్కలకు మాత్రమే రూట్ ప్రెజర్ యొక్క ఫోర్స్ అనేది వాటర్ మూమెంట్ చేయగలుగుతుంది. మరి ఎత్తైన మొక్కల్లో వాటర్ మూమెంట్ ఎలా చేయగలుగుతుంది? మరి రూట్ ప్రెజర్ చూస్తే చాలా స్లోగా జరుగుతుంది. బట్ ఎసెంటఫ్ శాప్ మాత్రం చాలా వేగంగా జరుగుతుంది. చాలా వేగంగా వాటర్ మూమెంట్ అనేది జరుగుతుంది. చివరున్న భాగాలకు కూడా వాటర్ యొక్క మూమెంట్ అనేది జరుగుతుంది. కానీ రూట్ ప్రెజర్ అనేది చాలా స్లోగా, ఇన్యాక్టివ్గా, ఓకేనండి, ప్యాసివ్గా జరుగుతూ ఉంటుంది. కారణం ఏంటంటే దీని యొక్క ప్రెజరు, పీడనం తక్కువ. అంటే నీటి ద్వారా వచ్చే పీడనం, ఆ నీటి ద్వారా వచ్చే పీడనం, వేరులో కలిగే పీడనం చాలా తక్కువ. దాని బలం కేవలం కొంత దూరం వరకు మాత్రమే నీటిని ముందుకు నెట్టేయగలుగుతుంది తప్ప ఎత్తైన మొక్కలకి కింద నుంచి పైకి ప్రతి భాగానికి చేరాలంటే రూట్ ప్రెజర్ అనేది సరిపోదు. కాబట్టి ఈ యొక్క సిద్ధాంతం కూడా మనకంతగా ఆమోదించడానికి అవకాశం లేదని దీన్ని కూడా తిరస్కరించడం జరిగింది. ఓకేనండి, ఈ రూట్ ప్రెజర్ యొక్క సిద్ధాంతాన్ని ఒక ఎక్స్పెరిమెంట్ ద్వారా కూడా అతను ఏం చేశాడంటే విట్నెస్ చేయడం జరిగింది. ఏంటి ఆ ఎక్స్పెరిమెంట్ అంటే ఎక్సుడేషన్ అనేటువంటి ఎక్స్పెరిమెంట్ చేశాడు. ఎక్సుడేషన్ అంటే బిందు స్రావం అని, లేదంటే నీటి స్రవించడం అనేటువంటి ఒక ఎక్స్పెరిమెంట్ చేశాడు. ఒక కాండాన్ని కట్ చేశాడు, కుండీలో పెరుగుతున్నటువంటి కాండాన్ని అడ్డంగా కట్ చేశాడు. ఆ కాండం నుంచి వాటర్ అనేది ముందుకి నెట్టివేయబడుతుంది. దీనికి అర్థం ఏంటంటే కుండీలో ఉన్న నీటిని వేళ్ళు పీల్చుకుంటున్నాయి. వేరులో క్రియేట్ అయిన పీడనం వల్ల తన ముందున్న కణానికి నీరు సప్లై జరిగి మొత్తం నీరు బయటికి స్రవించడం జరుగుతుంది అనేటువంటి కాన్సెప్ట్ని రూట్ ప్రెజర్ సిద్ధాంతం ద్వారా చెప్పడం జరిగింది. సో కాబట్టి ఈ యొక్క సిద్ధాంతం కూడా పెద్దగా ఎవరిని యాక్సెప్ట్ చేయలేదు, సాటిస్ఫై చేయలేదు. ఓకేనండి, అవి రెండు సిద్ధాంతాలు. లాస్ట్ వన్ సిద్ధాంతం ఏంటంటే ఫిజికల్ థియరీస్, అంటే జీవ సిద్ధాంతము. జీవ సిద్ధాంతంలో చాలా సిద్ధాంతాలు ఉన్నాయండి. అందులో మనకి బాగా కొన్ని సిద్ధాంతాలు ఆమోదయోగం చెందాయి, అంటే యాక్సెప్టబుల్ అయ్యాయి. ఓకేనండి, ఈ జీవ సిద్ధాంతం నుంచి వేరుపడిన సిద్ధాంతం వచ్చింది. వేరుపడిన సిద్ధాంతం నుంచి భౌతిక సిద్ధాంతం అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ భౌతిక సిద్ధాంతం ద్వారా వాటర్ యొక్క మూమెంట్ జరుగుతూ ఉందని, జరిగిందని ఈ యొక్క సిద్ధాంతాన్ని ప్రపోజ్ చేసినటువంటి శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. ఏంటి సార్, దీని ద్వారా జరగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే భౌతిక శక్తులైనటువంటి ఫిజికల్ ఎనర్జీస్ అయినటువంటి ఏవైతే ఉన్నాయో, క్యాపిల్లర్ ఎనర్జీ అని, ఇంబిషన్ అని, కొహెసియన్ అని, తన్యత అని, ఈ యొక్క ఏవైతే శక్తి క్రియేట్ చేసేటువంటి ఫ్యాక్టర్స్ ఉన్నాయో, యాక్టివిటీస్ ఉన్నాయో, వాటి ఇంపాక్ట్ వల్లే ఎసెంట్ ఆఫ్ శాప్ అనేది ఫ్రమ్ ది లోయర్ నుంచి హయ్యర్కి ఈ యొక్క అప్వార్డ్ మూమెంట్ జరుగుతూ ఉందని ఈ సిద్ధాంతాన్ని ప్రపోజ్ చేసిన వ్యక్తులు నొక్కి ఒక్కానిస్తూ ఉన్నారు, చాలా స్ట్రాంగ్గా చెప్తా ఉన్నారు. కారణం ఏంటి సార్, ఏంటి ఆ ఫిజికల్ శక్తులు, ఏంటి ఆ యొక్క భౌతిక ఎనర్జీస్ అంటే ఒకటి క్యాపిల్లరీ యాక్టివిటీ, రెండోది నిపానము, మూడు ససంజనం, 4 తన్యత. తన్యత అనగా ప్రెజర్, ఒత్తిడి, టెన్షన్. ఓకేనండి, ఈ 4 శక్తుల యొక్క ప్రమేయం వల్లే నీరు ముందుకు వెళుతుంది అనేటువంటి
విషయాన్ని వీళ్ళు చెప్తే దీన్ని కూడా చాలామంది యాక్సెప్ట్ చేశారు, కొంతమంది యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే కేసిక క్రియ అనేటువంటి యొక్క యాక్టివిటీ వల్ల కేవలం 150 సెంటీమీటర్స్ హైట్ వరకు పెరిగే మొక్క యొక్క బాడీలో మాత్రమే వాటర్ మూమెంట్ చేయగలుగుతుంది. అలాగే ఎంబిషన్ పీల్చుకోబడే గుణం, పీల్చుకునే శక్తి కొంతవరకు మాత్రమే వాటర్ని మూమెంట్ చేయగలుగుతుంది. ససంజనం అంటే ఈ యొక్క వాటర్ మాలిక్యూల్ మధ్య అట్రాక్టివ్ ఫోర్స్ని ససంజనం అంటాం. తన్యత అంటే నీటి ప్రెజర్ వల్ల ముందుకు నెట్టేయటాన్ని ఏమంటారంటే తన్యత అంటారు. ఇవి కొంతవరకు మాత్రమే ఈ యొక్క వాటర్ మూమెంట్ సపోర్ట్ చేస్తున్నాయి, ఎత్తైన మొక్కలను సపోర్ట్ చేయట్లేదు అనేటువంటి విషయాన్ని ఈ యొక్క భౌతిక సిద్ధాంతాన్ని ఎవరైతే ప్రపోజ్ చేశారో వాళ్ళకి చెప్పడం జరిగింది. ఈ సిద్ధాంతంలో వెరీ ఫేమస్ సిద్ధాంతం ఒకటి ఉంది, చాలా చాలా ఇంపార్టెంట్. ఆ సిద్ధాంతం పేరు ఏం పేరంటే కొహెసియన్ టెన్షన్ థియరీ. ఈ థియరీని ప్రపోజ్ చేసిన వ్యక్తులు ఎవరంటే డిక్సన్ అండ్ జాలీ. ఈ సిద్ధాంతానికే డిక్సన్ జాలీ అనే సిద్ధాంతం అంటారు. ట్రాన్స్పరేషన్ ఫుల్ థియరీ అంటారు, ససంజన తన్యత సిద్ధాంతము అని అంటాము. ఇక్కడ వచ్చేటువంటి ఎస్ఐ క్వశ్చన్ ఏంటి సార్ అంటే చాలా ఈజీ అండ్ ఇంపార్టెంట్ ఎస్ఐ క్వశ్చన్ అన్నమాట. ఏంటి సార్? ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్పరేషన్ విత్ ససంజన తన్యత సిద్ధాంతము. ఓకేనండి. ద్రవోద్గము గురించి రాయండి, ససంజన తన్యత సిద్ధాంతంతో వివరించండి అని క్వశ్చన్ అడుగుతాడు. చాలా ఇంపార్టెంట్. ఓకేనండి, ఒకసారి చూద్దాం. ఓకే, ఇంతకీ కొహెసియన్ అంటే ఏంటి, టెన్షన్ అంటే ఏంటి? డిక్సన్ అనే జాలీ అనే శాస్త్రవేత్తలు ఈ సిద్ధాంతాన్ని ప్రపోజ్ చేయడం జరిగింది. చాలామంది యాక్సెప్ట్ చేశారు, నిజమే ఈ రకంగానే జరుగుతుంది, వేరే ఇంకా ఆల్టర్నేటివ్ ఛాన్సెస్ లేవు అనేటువంటి అంతగా ఎక్స్పెరిమెంటల్గా వీళ్ళు స్టడీ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈనాటికి ఈ సిద్ధాంతాన్ని మనం ఫాలో అవుతూ ఉన్నాము. ఓకేనండి, అంత యాక్సెప్టబుల్గా ఉన్నటువంటి సిద్ధాంతం. ఓకేనండి. ఓకే, ఈ సిద్ధాంతం యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి, మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటి, సబ్జెక్ట్ ఏంటంటే లాగుడు బలం వల్ల, డ్రైవింగ్ ఫోర్స్ వల్ల వాటర్ ఫ్రమ్ ది లోయర్ నుంచి హయ్యర్కు మూమెంట్ చేయబడుతుంది. ఓకేనండి. లాగుడు బలం, చాలక బలం, డ్రైవింగ్ ఫోర్స్, ఈ కారణం వల్లే నీరు కింద నుంచి పైకి వెళుతుంది. ఎలా వెళుతుందంట? వేగంగా, చాలా స్పీడ్గా వెళుతుంది అనేటువంటి యొక్క విషయాన్ని వీళ్ళు చెప్పడం జరిగింది. ఎలా వెళుతుంది, ఏ రకంగా వెళుతుంది, మనం ఒక్కసారి ట్రై చేద్దాం, నేర్చుకుందాం. ఓకేనండి. ఓకే, ఈ సిద్ధాంతంలో మెయిన్ 3 పాయింట్స్ ఉన్నాయి, 3 విషయాలు ఉన్నాయి. ఏంటి సార్ ఆ విషయాలు అంటే, 1 కొహెసియన్ ఫోర్స్ అనేది, 2 ఎడెసివ్ ఫోర్స్ అని, 3 ట్రాన్స్పరేషన్ ఫుల్ ఫోర్స్ అని. 3 ఫోర్సుల వల్లే నీరు కింద నుంచి పైకు వేగంగా వెళుతుంది అని వీళ్ళు చెప్తా ఉన్నారు. ఏంటి సార్ కొహెసియన్ అంటే ఏంటి అంటే ఏంటంటే ససంజన బలం అంటాం తెలుగులో. ససంజన బలం అంటే ఏంటంటే నీటి అణువులు ఒకదానితో ఒకటి చాలా స్ట్రాంగ్గా అట్రాక్ట్ చేసుకుంటాయి. నీటి అణువులు ఒకదానితో ఒకటి ఆకర్షించుకుంటాయి. ద అట్రాక్టివ్ ఫోర్స్ బిట్వీన్ ది 2 మాలిక్యూల్, 2 నీటి అణువుల మధ్య ఉండే ఆకర్షణ శక్తిని, ఆకర్షణ బలాన్ని ఏమంటారంటే ససంజన బలం అని అంటాం. ఈ ససంజన బలం వల్లే నీటి అణువులు ఒకదానితో ఒకటి కనెక్ట్ అవ్వడం వల్ల వాటర్ పిల్లర్ అనేది ఫామ్ అవుతుంది, నీటి స్తంభము అనేది తయారు చేయబడుతుంది. ఈ నీటి స్తంభం వల్ల నీటి అణువులు చీలిపోకుండా, సెపరేట్ అయిపోకుండా ఒక చైన్ వల్ల ఫామ్ అవటం వల్ల ఏమవుతుందంటే తన ముందున్నటువంటి నీటి అణువుని తన వెనకాల ఉన్నటువంటి నీటి అణువు ఏం చేస్తుందంటే ముందుకు నెట్టివేయబడుతుంది. నెట్టివేయబడడం వల్ల తన ముందున్న నీటి అణువుని గెంటుతూ నీటి అణువులు ముందుకు కదులుతూ
ప్రవహిస్తూ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది అనేటువంటి యొక్క పాయింట్ని చెప్పడం జరిగింది. కోహెషన్ అంటే ఏంటంటే కణజాలాలలో ఉన్న నీరు, టిష్యూలో ఉన్న నీరు ఏమవుతుందంట, నీటి ఫిల్లర్గా ఫామ్ అవుతుంది, వాటర్ ఫిల్లర్గా ఫామ్ అవుతుంది. వాటర్ ఫిల్లర్గా ఫామ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ద అట్రాక్టివ్ ఫోర్స్ బిట్వీన్ ది టూ వాటర్ మాలిక్యూల్. రెండు నీటి అణువుల మధ్య ఉన్నటువంటి ఆకర్షణ బలం వల్ల అవి ఒకదానికొకటి కనెక్ట్ అయ్యి ఒక నీటి స్తంభాన్ని, నీటి వలయాన్ని, గొలుసుని ఏర్పాటు చేస్తాయి. ఓకే, ఇవన్నీ పొడవైన చైన్గా ఫామ్ అవుతాయి. అది మెయిన్ కారణం అని చెప్తున్నారు. రెండోది ఏంటంటే ఎడెసివ్ ఫోర్స్. ఎడెసివ్ ఫోర్స్ అంటే ఏంటంటే అసంజనా బలం అంటాం తెలుగులో. అసంజనా బలం అంటే ఏంటంటే ద అట్రాక్టివ్ ఫోర్స్ బిట్వీన్ ది వాటర్ మాలిక్యూల్ అండ్ గ్జైలమ్ సెల్స్. గ్జైలము సెల్స్ దారు కణాల యొక్క ఉపరితలానికి మరియు నీటి అణువులకి మధ్య ఉండేటువంటి ఆకర్షణ బలాన్ని ఏమంటారంటే అసంజనా బలం అంటారు. నీటి అణువులు చైన్ ఫామ్ అయ్యాయి, కరెక్టే. ఆ నీటి అణువులు ఎవరిని తాకుతూ ఉండాలట, దారు కణాల యొక్క ఉపరితలాన్ని, కణకవచాలని తాకుతూ ఉండాలి. అదే మధ్యలో ఖాళీ ప్రదేశంలో ఏర్పడితే ఏమైందంటే వంకర టెంకర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆ వంకర టెంకర్ అవ్వకుండా ఉండాలంటే డెఫినెట్గా దానికి ఒక సట్టైన గోడకి అతుక్కొని ఉండాలి. ఆ గోడ ఎవరంటే దారు కణాల యొక్క సెల్ వాల్ అవ్వచ్చు, దారు కణాల యొక్క మెంబర్ అవ్వచ్చు. ఈ దారు కణాలకి వాటర్ ఫిల్లరు అటాచ్ అయి ఉండడానికి దారు కణాలతోటి ఈ నీటి అణువులు ఏమవుతాయంట, ఆకర్షించబడతాయంట. ఆకర్షించబడడం వల్ల ఆ వాటర్ ఫిల్లర్ అనేది నీటి అణువుల చైన్ అనేది దారు కణాలకు అతుక్కొని బ్రేక్ కాకుండా ప్రతి కణంలోనికి ప్రయాణిస్తూ పొడవుగా పెరుగుతూ ప్రతి భాగానికి చేరడానికి అవకాశం ఉంటుంది అని చెప్పారనమాట. ఓకేనండి. మూడో బలం ఏంటంటే చాలా ఇంపార్టెంట్, ట్రాన్స్పిరేషన్. ఏంటండి ట్రాన్స్పిరేషన్? తెలుగులో ఏమంటారంటే బాష్పోత్సేకం అంటారు. ఏమంటారండి? బాష్పోత్సేకం. బాష్పోత్సేకం అంటే మీ అందరికీ తెలుసు, నీరు నీటి ఆవిరి రూపంలో కోల్పోవటం. నీరు నీటి ఆవిరి రూపంలో కోల్పోవడం. ఎప్పుడు కోల్పోతుంది? ఎప్పుడు కోల్పోతూనే ఉంటుంది. సూర్యరశ్మి ఉన్నప్పుడు అధికంగా కోల్పోతూ ఉంటుంది. ఓకేనండి. సన్లైట్ అధికంగా ఉన్నప్పుడు అధికంగా జరుగుతుంది. జనరల్గా మామూలుగా ఎక్స్ట్రాగా ఉన్న నీరు చలికాలంలో కానీ వర్షాకాలంలో కానీ అలాగే ఎంతో కొంత అమౌంట్లో పోతూనే ఉంటుంది. బాష్పోత్సేకం అంటే ఏంటండి? కణాల్లో ఉన్న నీరు నీటి ఆవిరి రూపంలో మారి కోల్పోయే ప్రక్రియను ఏమంటారంటే బాష్పోత్సేకం అని అంటాం. ఆ బాష్పోత్సేకంలో ఏమవుతుంది? ఎక్కడి నుంచి బాష్పోత్సేకం జరుగుతుందంటే ఫ్రమ్ ది లీవ్స్, ఫ్రమ్ ది ఏరియల్ పార్ట్స్. ఓకే, లేత శాఖలు కానీ కాండాలు కానీ ఆకుల్లో కానీ ఎక్కువగా జరుగుతుంది. ఏంటి? బాష్పోత్సేకం. ఎందుకనంటే పత్రరంధ్రాలు అక్కడే ఉంటాయి, స్టోమాటస్ అక్కడే ఉంటాయి కనుక. ఓకే, ఈ పత్రంలో ఉన్న కణాలను ఏమంటారంటే మీసోఫిల్ టిష్యూ అంటాం, పత్రాంతర కణాలు అంటాం. ఏమంటారండి? పత్రాంతర కణాలు. పత్రాంతర కణాల మధ్యలో ఎవరున్నారంటే మిడ్వెయిన్ ఉంది. మిడ్వెయిన్ దేనికి ఇండికేషను? వాస్టిక్యులర్ బండెల్కి ఇండికేషను. వాస్టిక్యులర్ బండెల్ అంటే ఎవరు? గ్జైలమ్ అండ్ ఫ్లోయం అంటే దారు కణజాలం, పోషక కణజాలం. అంటే దారు కణజాలం, పోషక కణజాలం ఎవరితో కనెక్ట్ అయి ఉంది? పత్రాంతర కణజాలంతో కనెక్ట్ అయి ఉంది. ఈ పైన ఉన్నటువంటి పత్ర కణంలో ఉన్న నీరు ఎవాపరేట్ అయిపోయింది. అంటే ఇది ఖాళీ అయిపోతుందా? కడుపు అయిపోయినట్టే కదండి. అంటే తినలో ఉన్న నీరంతా కూడా ఆవిరైపోతుంటే ఏమవుతుంది? కణం చప్పబడిపోతుంది. సో అది చప్పబడిపోకుండా అంటే మళ్ళీ అది రెన్యువల్ అవ్వాలి, మళ్ళీ నీటిని శోషించుకోవాలి. మరి నీటిని శోషించుకుంటే దాని ముందున్న కణం మీదకి డిపెండ్ అవుతుంది. ఆ కణం ఏం చేస్తుంది? తన ముందున్న కణం మీదకి డిపెండ్ అవుతుంది. ఆ కణం ఏం చేస్తుందంటే దాని ముందున్న కణంతో డిపెండ్ అవుతుంది. అలాగా ఒక కణం లాస్ అయినటువంటి వాటర్ని, ఆ వాటర్ యొక్క లాస్ రీప్లేస్ చేసుకోవడం కోసం తన ముందున్న కణం మీద డిపెండ్ అవుతాయి. అలాగా పత్రాంతర కణాలు పైన ఉన్న పత్రాంతర కణాలు లోపల ఉన్న పత్రాంతర కణాల మీద డిపెండ్ అవుతాయి. మరి లోపల ఉన్న పత్రాంతర కణాలు ఇంటర్నల్ మీసోఫిల్ టిష్యూ ఎవరి మీద డిపెండ్ అవుతాయి అంటే గ్జైలమ్ మీద డిపెండ్ అవుతూ ఉంటాయి.
దేని మీద డిపెండ్ అయి ఉంటాయండి? ఎగ్జైలం దారు కణాల మీద డిపెండ్ అవుతాయి. ఆ దారు కణాల పని ఏంటంటే నీటిని పంపించే పని. అంటే నీరు రిజర్వాయర్ని ఎవరు కలిగి ఉంటారంటే దారు కణాలు కలిగి ఉంటాయి. కాబట్టి దారు కణాల మీద పనిచేస్తూ ఉంటాయి. సో దానివల్ల పైన ఉన్నటువంటి కణాల్లో ఉన్న నీరు లాస్ అవుతూ ఉంటుంటే తన కింద ఉన్న కణాల మీద ఆధారపడడం వల్ల మనం ఎలాగైతే కొబ్బరి బొండంలో ఉన్న నీరు స్ట్రా ద్వారా పీల్చుకుంటాము, అలాగా పైన ఉన్న వాతావరణం యొక్క ప్రభావం వల్ల ఏమవుతుందంటే నీరు గాల్లోకి పోతూ ఉంది. దాని ముందున్న కణం నుంచి నీరు లాగబడుతుంది. దాన్ని ఏమంటారంటే లాగుడు బలం అంటారు, డ్రైవింగ్ ఫోర్స్ అంటారు. దాన్నే ట్రాన్స్పిరేషన్ ఫుల్ అని అంటాం. ఆ ట్రాన్స్పిరేషన్ ఫుల్ క్రియేట్ అవ్వడానికి కారణం ఏంటంటే ట్రాన్స్పిరేషన్, బాష్పోత్సేకం. అర్థమైందండి? ఓకే. సో అలాగా సూర్యరశ్మి ఏం చేస్తుందంటే కణాల్లో ఉన్న నీటిని లాక్కునేటట్లుగా చేస్తుంది. లాక్కోవటం వల్ల తన ముందున్న కణం మీద నెక్స్ట్ కణం పనిచేసి, ఆ నెక్స్ట్ కణం తన ముందున్న కణం మీద పనిచేసి అలాగ దారు మీద పనిచేస్తే ఆ దారు ఏం చేస్తుందంటే రూట్ సెల్ నుంచి నీటిని గ్రహిస్తుంది. రూట్ ఏం చేస్తుందంటే సాయిల్ నుంచి వాటర్ని అబ్జర్వ్ చేసుకొని నీటి స్తంభం లాగా వాటర్ ఫిల్లను ఫామ్ చేసుకుంటూ ఈ యొక్క ఫ్రమ్ ది లోయర్ నుంచి హయ్యర్కి వాటర్ మూవ్మెంట్ జరుగుతుంది అనేటువంటి విషయాన్ని డెక్సన్ అనే జాలి శాస్త్రవేత్తలు ఈ 3 శక్తుల వల్ల, బలాల వల్ల జరుగుతూ ఉంటుందన్న సంగతి క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. ఓకేనండి? అర్థమైంది అనుకుంటున్నా. దీనికి ఒక చిన్న డయాగ్రామ్ వేశారు. పూల కుండీలో పెరిగే మొక్క అండి. ఓకేనండి? ఈ మొక్క ఓకే, ఆకులు ఉన్నాయి, సూర్యరశ్మి తగులుతూ ఉంది, ఆవిరైపోతూ ఉంది. అక్కడ స్పాంజిని పెట్టాడు, ఒక స్పాంజీ. ఆ స్పాంజీ ఎప్పుడు ఎలా ఉంటుందంటే తడిగానే ఉంటుంది. ఎందుకు తడిగానే ఉంటుందంటే ఈ స్పాంజ్లో ఉన్న నీరు ఆవిరైపోతూ ఉంది, మళ్ళీ స్పాంజ్లోకి నీరు వస్తూ ఉంది. సో దీన్ని బట్టి ఏంటంటే లాగబడుతుంది. ఆ లాగబడేటువంటి బలాన్ని ఏమంటారంటే ట్రాన్స్పిరేషన్ ఫుల్ అని అంటాం. సో ఈ రకంగా